గ్రేప్స్ జ్యూస్‌ని ఇలా చేయండి. చాలా బాగుంటుందండి. నేనైతే ఒక కేజీ గ్రేప్స్ తెచ్చుకున్న. అందులో కొంచెం సోడును, వంట సోడును, కొద్దిగా సాల్ట్ ఏసి ఒక అరగంట పక్కకు ఉంచుకున్నాక శుభ్రంగా కడుక్కున్నాక ఇప్పుడు 2.5 లీటర్ల వాటర్ ఏసుకోవాలి. అట్లనే ఒక పావు కేజీ దాకా చక్కెర వేసుకొని ఒక 5 నిమిషాలు మనం దాన్ని ఉడికించుకోవాలి. పూర్తిగా చల్లారినాక కొన్ని పలుకులు తీసి పక్కకు పెట్టుకొని మనం చేతిని బాగా అంతా అట్లా పిసికినట్టు కలుపుకోవాలి. కలుపుకున్నాక స్ట్రైనర్ తోటి మనం దాన్ని మొత్తం వడపోసుకోవాలి. జ్యూస్ అంతా తీసుకోవాలి. ఇప్పుడు బాటిల్స్‌లో గానీ, లేకపోతే ఏదైనా గ్లాస్ దాంట్లో గానీ మనం దాన్ని అట్లా స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే మనకు వారం రోజులు హ్యాపీగా తాగేయచ్చండి. పిల్లల కోసం అయితే ఐస్ క్రీము ఇలా చేసుకోండి. కొన్ని పలుకులు తీసినాం కదా! దాన్ని ఏసుకొని కొద్దిగా జ్యూస్ ఏసి మోల్ లేకపోతే అట్లా గ్లాసులు వస్తదని చేసుకోవచ్చు. ఇది చేసుకున్నాక దాన్ని ఒక 7, 8 గంటలు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తీసుకున్నామంటే చక్కగా ఐస్ క్రీమ్ రెడీ అయితది. ఇప్పుడు జ్యూస్ చూద్దాం. ఇలా చేసి పిల్లలకు పెట్టిందుంటే హ్యాపీగా తింటారు, తాగుతారు.